హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సందీప్ సాండి. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా దోస్తుల చెల్లి మ్యారేజ్ ఉంది, అడిగి వెళ్తున్నా. మీరు కూడా వేసేయను. ఇలాలే ఆడోపోడు. ఇది వాట్సాప్ మోడల్, ఇది ఇన్స్టాగ్రామ్ మోడల్, అది టెలిగ్రామ్ మోడల్. ముందు ఫేస్బుక్లో మోడల్ ఉండే, కానీ ఇప్పుడు అన్నీ బంద్ చేస్తున్నాడు. లేకున్నా కివర బచ్చ బిలియనర్లు ఉంటుండే కాకది. ఒక్క బాయ్ ఇక్కడ స్టార్ట్ అయినా వెళ్ళిపోతున్నాం మేము. కార్లు కుదాలు వస్తున్నాయి. అదోడు కాక ఎట్లా పోతున్నాడు. NS44K ఉంటుంది. ఎట్లా పెళ్ళికి అయితే వచ్చేసి ఉండే ఫ్రెండ్స్. చూడండి, ఫుల్ రష్ ఉండే. పెళ్ళి అయితే మంచిగా గ్రాండ్గా జరుగుతున్నది. మేము కూడా మా ఫ్రెండ్స్ కలిసి ఉండే. చూడండి ఫ్రెండ్స్, దిస్ ఇస్ నంబర్ 1 bullshit guy. దిస్ ఇస్ ఫకింగ్ ఫెలో. వీళ్ళు వచ్చేగాడు. అరే తను నమస్తే. అంత మంచిగా బాబా ఆతరా బాబా. వీళ్ళేమో సీరియస్ గా మాట్లాడుతున్నారు. చూడు ఫ్రెండ్స్, పెద్ద మనిషి పోతుండు. అరే ఏం సీరియస్ గా మాట్లాడుతున్నారు అంటాను. పెద్ద చూతగాడు. చూతి అంటే పెద్ద నంబర్ 1 bullshit guy. ఏదండి ఏదో చెప్పురా. ఈడు మహేందర్ జక్రంపల్లి మాడలేడు. మేము తినడైతే మంచిగా అయినాం ఫ్రెండ్స్. అందరికి బాగానే తిన్నుండే. చూడండి, మా ఫ్రెండ్ వాడు ఒకటి తలిగిండు. వాడికి పెరుగు పోయాలని చెప్పేసి, గ్లాసులలో పెరుగు పోయాలని చెప్పేసి అంటే వాడు పోయలేడు. వాడు దెంగేయమని అన్నాడు. ఎవడు వాళ్ళతో బతకలు కొడుతున్నాడు, పెరుగు పోయారు అని. కానీ అయినా కూడా వాడు డైరెక్ట్ మా కూనర్లు చెప్పలేదు, మేము పెరుగు పోయామని చెప్పేసి అని చెప్పినాడు. కలిసి దెంగేయమన్నాడు. మా వాడు వచ్చేసి డైరెక్ట్ సీదా పెరుగు గురించి ఎన్ని నానా తంటారు పడుతున్నాడు. ఆడికి ఫోన్ చేసి గ్లాస్ పట్టుకొని తిరుగుతున్నాడు. అరే గిట్యూరా నీ ముఖం చూపు పెట్టరా. వాళ్ళు పెరుగు పోస్తలేరని చెప్పేసి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి పెరుగు పోయమని రా, పెరుగు పోయమని రా అని చెప్పేసి అంటుండు. కానీ ఎవరు కూడా కరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వాలి. పాపం బుక్ అయిపోయాడు మా వాడు. కానీ ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. ఇక చూస్తూ పోవాలి ఫ్రెండ్స్. ఏం చేస్తావు, ఇక అట్లా నడిచిపోతుంది. ఇక ఇప్పుడు అయిపోయింది. వీడు ఇంకా తింటున్నాడు. అమ్మ ఏం తింటున్నాడు అర్థమైతే. 4 రోజులు సార్ చికెన్ మటన్ తింటున్నాడు. అయినా తింటున్నాడు. పెయ్య కూడా కండు కత్తలే అరా నీకు. కండు కత్తలే కాల కత్తలేదు కదరా నీకు. అరా బాధరా. ఇది పెరుగు గురించి అందరినీ పెరుగు పెరుగు గురించి ఎంతమంది ఫోన్ చేస్తున్నారు. ఎవరు అమ్మ జీవితం కాదురా. ఎండ కుట్ట తెంగుతున్నది ముట్టాలి. అవసరమా ఎటు పోతున్నావు ఏమో మన లంచ్ ఆడుతున్నా. ఈడు సీరెట్ పట్టదండి. ఈడి దగ్గర తీసుకొని వచ్చే దిగ్గర అగ్గరా అంటే ఇంటలేరు కూగాల్లో. ఏం చెప్తావు, సీరెట్ పట్టద్దురా ఆరోగ్యానికి హానికరంగా ఇంటలేరు. పట్టేసిగా నేర్పిస్తున్నాడు. లంచ్ వాడుక ఎంతసేపు అడుగుతావురా పెరుగు గురించి. నీ అమ్మ పెరుగు ప్యాకెట్ వండిస్తారా. చిల్లరగాడు అప్పటిసారి గ్లాస్ ఎంపాట పట్టుకొని తిరుగుతున్నాడు. అరే పెరుగు పోతున్నారా గట్టిలో. మరి గురు పోసిన అరుణ్ పోసిన దొంగ కోళ్ళు వాడేటోడు ఏడు. అరే లంచవాడికి అరే ఇజ్జా ఏం కావాలా నీకు. మిర్చి కావాలా. వీటిల కోసం ఆడికెళ్ళి వచ్చిండు. తీసుకోరా శ్రీరామ్. రెస్టారెంట్ తీసుకోరా, సిగ్గుపడక రా పో. ఇక మావాడు సిగ్గుపడుతున్నాడు కొంచెం. తర ఊళ్ళో లేరు. ఏం అడుగుతారా. అయిపోయిందా. ఇక వాళ్ళు తింటున్నారు. మేము వాళ్ళని చూసుకుంటూ అవ్వకుండా ఉండే, ఎందుకంటే మేము వాళ్ళకన్నా ముందే తినేసి ఉండే. ఇక అందరు కలిసి ఒక వేసుకుంటున్నారు గట్టిగా.
వాడు ముందుకు ముందు ఈనాడు వాడు తాక్కోటి ఏదంటే అది తింటున్నా అని చెప్పేసి అని వాడిని గలీజ్ అంటే గలీజ్ వేసుకున్నారు. మీరు కూడా చూడండి, ఈయనే వాడిని వేసుకున్నది, ఈయనే అందరు కలిసి వేసుకుంటున్నారు పాపం, వాడు తింటున్నారని చూడరు ఫ్రెండ్స్. మంచోరా పాపం, అందరికి తీసుకొస్తు నువ్వు బజ్జీలు అందరికి ఎత్తుండు. అరే ఆడికి ఇయ్యాకరా, అరే పప్పి నీకు అవసరమా రే? అయ్యో ఈడొచ్చింది ఇగో బుకత్తులోడు, తలకాయ కూర. ఇంకేమన్నా ఇంకేమో కూరలు చెప్పు. తిను లంచోక లాస్ట్ మిగిలిన నీకే కదా ఇట్లా తిని. ఇక నీకు ముడ్డ నాకు అది కానీ సార్, నీకు తినాలి, నీకు ముడ్డ కూడా కాదు. మీకు కూడా ఇట్లా కావాలంటే చెప్పుది, పెళ్లి చూపులకి కానీ ఫంక్షన్స్కి, ఏ ఫంక్షన్స్కి అయినా ఇట్లా క్యాటరింగ్ చేస్తాడు. ఎవరికైనా కావాలంటే కింద మెసేజ్ చేయండి, నేను మీ నంబర్ పెడతా. అరే అరే నేను చూడు ఒకసారి. రైట్, గుడ్ బాయ్. రైట్, ఇట్లా అందరు క్యాటరింగ్ బాగుంటుంది, అందరు సర్వీస్ కూడా మంచిగా చేస్తాడు. ఏదో తంజోడికి పొద్దున్నదాకా పని చేయరా అంటే తెల్లందాకా పని చేస్తున్నాడు. ఎండలా చస్తున్నాడు ఫుల్ గాడు, ఏడో ఒకటి పీస్ ఒప్పుకోడు. ఇక మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇక తెలుసు ఇక తెలంగాణలో ఎట్లా ఉంటుంది. ఇక దావత్ స్టార్ట్ అయితే చూడు ఇంటికి వెళ్ళి చాలా అయింది ఇక తావుడు. ఈడికి వెళ్ళి ఇక ఈడు ఇంకా కలిసి సులియాడు వస్తున్న ఒకడు బుకాతుడు. డిప్రెషన్ స్టోరీ. అరే నువ్వు అయ్యట్రా నువ్వు దేంగా లంజోకి ఇడికి వెళ్ళి మరి ఈడు రాగుతుండు. మీ అమ్మ లంజోకు ఉత్సాహ అయినట్టే. పిసప్పుకు లంజోకి నిలబడ్డాడు, నోట్లో ఏ దొరుకుతుంది అది పెడుతున్నాడు. ఆడు మూల కూకున్నాడు, అందరు గాజులు